వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధైర్యానికి పోరాటానికి మారుపేరు ఛత్రపతి శివాజీ మహారాజ్. వేల్పూర్ మండలంలోని ఉప్లూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్కు వ్యతిరేకంగా మెట్పల్లిలో కరపత్రాల పంపిణీ. నియంత ఎంపీ అరవింద్ మళ్లీ వద్దంటూ పోస్టర్ల కలకలం. జీవన్ రెడ్డి అంకుల్ ఇవేం పనులు, తనకు అహంకారం పెరిగిందని జీవన్ రెడ్డి ఎలా అంటారని ఎంపీ అరవింద్ ప్రశ్న. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. అధికారులకు నిజామాబాద్ కామారెడ్డి కలెక్టరేట్లో రాజీవ్ గాంధీ, జితేశ్వరి పాటిల్ హనుమంతు సూచన. మేడారం జాతరకు నిజామాబాద్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. నిజామాబాద్లో ప్రారంభించిన ఆర్టీసీ ప్రాంతీయ అధికారి జానిరెడ్డి. ఇందిరమ్మ రాజ్యం పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ కవిత ధ్వజం. అత్యంత వైభవంగా ముగిసిన రఘునాథ కిల్లా రామాలయం శిఖర పునః ప్రతిష్టాపన మహోత్సవం. పెద్ద ఎత్తున భక్తుల హాజరు. జిల్లా ఉపాధి శిక్షణ కార్యాలయంలో మినీ జాబ్ మేళా. 14 మందికి ఆర్డర్ కాపీలు అందజేసిన ఉపాధి కల్పనాధికారి శ్రీనివాస్. ధైర్యానికి పోరాటానికి మారుపేరు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఓ ధైర్యానికి పోరాటానికి వీరత్వానికి మారుపేరని రాష్ట్ర మాజీ మంత్రి బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మండలంలోని ఉప్లూర్ గ్రామంలో విగ్రహదాత వేముల ప్రశాంత్ రెడ్డి అందించిన ఆర్థిక సహాయంతో అవారి పటేల్ సంఘం సభ్యులు గ్రామ యువకుల ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా విగ్రహాన్ని ఆవిష్కరించి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ అంటే ఉదయానికి పోరాటానికి వీరత్వానికి మారుపేరన్నారు. ఆ రోజుల్లో మొఘలులు భారతదేశాన్ని ఆక్రమించుకుంటూ తమ సామ్రాజ్య విస్తరణ చేస్తున్న సమయంలో మొదటి హిందూ రాజుగా వారి సామ్రాజ్య విస్తరణ అడ్డుకుని వారితో వీరోచితంగా పోరాడి యుద్ధం చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 50 సంవత్సరాలు జీవిస్తే 27 సంవత్సరాలు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధాలు చేసి 300 కోటలు జయించిన మహావీరుడని కొనియాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరత్వానికి స్ఫూర్తిగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. మొత్తం భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య విస్తరణను అడ్డుకున్న మొట్టమొదటి రాజుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అయినందున భారతదేశంలోని అందరి రాజులు శివాజీ మహారాజ్కు ఛత్రపతి అని బిరుదుని ఇచ్చారన్నారు. ఛత్రపతి అంటే నాయకుడని, మేము చేయలేకపోయిన మొఘల్ సామ్రాజ్య విస్తరణను మీరు అడ్డుకున్నందుకు మీరు ఛత్రపతి అని బిరుదుని ఇచ్చారన్నారు. ఛత్రపతి శివాజీ మంచి లౌకిక పాలకుడని, ప్రజలందరినీ సమానంగా చూసిన గొప్ప వ్యక్తి అన్నారు. మొఘల్ రాజ్యాన్ని వ్యతిరేకించాడు తప్ప ప్రజల్లో తారతమ్యాలను చూడలేదన్నారు. భారతదేశంలో ప్రజలు ఎక్కడున్నా తమ ప్రజలే అని భావించి పాలన చేసిన గొప్ప వ్యక్తి ఛత్రపతి శివాజీ అన్నారు. అఖండ హిందూ సామ్రాజ్య స్థాపనకు పూనుకోవాలని, భారతదేశంలోని మొఘల్ సామ్రాజ్య విస్తరణకు వ్యతిరేకంగా మిగతా రాజులకు పిలుపునిచ్చిన యోధుడు, ధీరుడు కాబట్టే ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశంలో అన్ని పల్లెల్లో, గ్రామాల్లో యువకులకు ఆదర్శంగా నిలిచాడు అన్నారు. అనంతరం గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ పురస్కరించుకుని గ్రామస్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు అనిల్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, రాష్ట్ర నాయకులు బద్దం చిన్నారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వారి మురళి, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు బద్దం రమేష్ రెడ్డి, నాయకులు అవడి గంగారెడ్డి, వారి పటేల్ సంఘం సభ్యులు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఉప్లూరు గ్రామంలోని
అవారి పటేల్ సంఘం యొక్క ఆధ్వర్యంలో గ్రామంలోని యువకుల ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని ఆవిష్కరింపజేసినందుకు మీ అందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఒక ధైర్యానికి మారిపోయారు, పోరాటానికి మారిపోయారు, వీరత్వానికి మారిపోయారు. ఆ రోజుల్లో మొఘలులు భారతదేశాన్ని ఆక్రమించుకుంటూ వాళ్ళ సామ్రాజ్య విస్తరణ చేస్తున్న సందర్భంలో మొదటి హిందూ రాజుగా వాళ్ళ సామ్రాజ్య విస్తరణను అడ్డుకొని వాళ్ళతో పోరాడి మన కోటలు మనకు స్వాధీనం చేసుకునే విధంగా వీరోచితంగా యుద్ధం చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. తన 50 ఏళ్ళు జీవిస్తే 50 ఏళ్లలో 27 సంవత్సరాలు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధాలు చేసి 300 కోటలను జయించినటువంటి ఒక మహావీరుడు ఛత్రపతి శివాజీ. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీ తమ్ముడు నాపై అహంకారం, నల్ల కళ్లద్దాలు తీయడు, నియంత అని అనడం సరైంది కాదన్నారు. మీరెందుకు నన్ను అహంకారిలా చూస్తున్నారని సీరియస్ అయ్యారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ ఈ రోజు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. తనకు అహంకారం పెరిగిందని జీవన్ రెడ్డి ఎలా అంటారని ప్రశ్నించారు. తాను జగిత్యాల ఎప్పుడు వచ్చినా జీవన్ రెడ్డి కనిపిస్తే వంగి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకుంటామని అన్నారు. బీజేపీలో వర్గ చీలికకు ఎమ్మెల్సీ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ వ్యవహార శైలిని మార్చుకోవాలని అరవింద్ సూచించారు. నాకు అహంకారం అని మీ తమ్ముడు ఏదో ప్యాంప్లెట్ వంచి చేపించి ఏదో వంచిపించిండట. వాళ్ళ మొన్న ఇట్లనే బీజేపీలో సస్పెండ్ అయిన వాళ్ళని పట్టుకుని నాకు ఇష్టమో తలగబెట్టించిన వాళ్ళకి పోలీస్ కేసులు కాకుండా చూస్తా అని చెప్పిండట. సరే అంకుల్, నాకు అహంకారం ఎందుకు అనిపించింది అంకుల్? మీరు ఎక్కడ కనబడ్డా నాకు జగిత్యాల వచ్చినప్పుడు కానీ ఏడ కనబడ్డా అందరి ముందర మీకు పొంగి ఆశీర్వాదం తీసుకుంటా మీ దగ్గర. అందుకని అహంకారం అనిపించింది. ఇందిరమ్మ రాజ్యం పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంటి ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఉద్యోగ అవకాశాల్లో మహిళల హక్కులను హరించేలా రోస్టర్ పాయింట్లు లేని హారిజంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణలో ఆడబిడ్డలకే కాకుండా వికలాంగుల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. నియామకంలో ఆడబిడ్డలకు అన్యాయం జరిగే జీవో 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీవో 3ను వెనక్కి తీసుకునేలా సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించాలంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సోమవారం నాడు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజంటల్ రిజర్వేషన్లు అమలవుతున్నాయని, మహిళలకు హారిజంటల్ రిజర్వేషన్ ఇస్తూనే వర్టికల్ రిజర్వేషన్లతో సమానంగా అమలు చేయాలంటే రోస్టర్ పాయింట్లను పెట్టాలనే ప్రతిపాదన 1996లో తెరమీదికి వచ్చిందని పేర్కొన్నారు. దాంతో జీవో 41 56లను ప్రభుత్వం జారీ చేసిందని గుర్తు చేశారు. 100 ఉద్యోగాలు ఉంటే 33 ఉద్యోగాలు ఖచ్చితంగా మహిళలకు వస్తాయని, అదనంగా మరిన్ని ఉద్యోగాలు కూడా వచ్చే ఆస్కారం ఉండదని వివరించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హారిజంటల్ రిజర్వేషన్లు అమలు చేస్తూనే రోస్టర్ పాయింట్లు ఎత్తివేయడానికి జీవో 3ని తీసుకొచ్చిందని తెలిపారు. రోస్టర్ పాయింట్లు రద్దు చేయడం వల్ల 100 ఉద్యోగాల్లో మహిళలకు 33 ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధనకు భంగం కలుగుతుందని, 33 కంటే తక్కువ ఉద్యోగాలు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకే తీవ్రంగా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం 16 ఉద్యోగాలు ఉంటేనే ఒక ఎస్సీ మహిళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందని ఉదాహరించారు. మహిళలకు రావాల్సిన ఉద్యోగాలు పురుషులకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇది రిజర్వేషన్ల స్ఫూర్తికి భంగం కలిగిస్తుందని, రిజర్వేషన్ల స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం తుంగలు తొక్కి నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. సోనియా గాంధీ గారికి కూడా నేను ఒక ఉత్తరం రాస్తా ఉన్నాను. సోనియా గాంధీ గారు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం, ఆడపిల్లలకు న్యాయం చేస్తామని మీరిచ్చినటువంటి గ్యారెంటీ మీద, ఆనాడు చనిపోతున్నటువంటి బిడ్డల చావుల మీద రాజకీయం చేసి
విద్యార్థులలో ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి మీరు కొన్ని ఓట్లు తెచ్చుకున్నటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజానికానికి గుర్తు చేస్తూ సోనియా గాంధీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ రాజస్థాన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరి దేశవ్యాప్తంగా కూడా మహిళల యొక్క హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు, బీహార్ ఒప్పుకోలే, సెపరేట్ జీవో ఇచ్చిరు, మేము పాత పద్ధతి ఫాలో అవుతామని చెప్పిరు. కర్ణాటక ఒప్పుకోలే, సెపరేట్ జీవో ఇచ్చిరు, పాత పద్ధతి ఫాలో అవుతామని చెప్పిరు. కానీ తెలంగాణ ప్రభుత్వానికి అంత ఆతృత ఎందుకు? కేసీఆర్ గారు వేసినటువంటి కోర్టు కేసుని వాపస్ తీసుకొని మరి కొత్త జీవో ఇచ్చి ఆడపిల్లల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. ఒక్కసారి తెలంగాణ సమాజంలో కుటుంబాలను ఆలోచించాలి. మనం ఆడపిల్లలు చదివించడానికి వెనక ముందు అవుతున్నాం. కానీ ఏదో కొంత ఉద్యోగాలు వస్తాయి, గ్యారంటీ ఉందని చదివిస్తా ఉన్నాం. ఇవాళ ఆడపిల్లలకు వచ్చే ఉద్యోగాలకు గ్యారంటీ లేవంటే కనీసం వాళ్ళ చదువులు కొనసాగే పరిస్థితి ఉంటుందా? బీజేపీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు దినేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ ఈ పాంప్లెట్ వెనుక జీవన్ రెడ్డి తమ్ముడు దేవేందర్ రెడ్డి హస్తం ఉందన్నారు. జీవన్ రెడ్డి మీకు 45 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఇన్నేళ్లు అధికారంలో ఉండి వివిధ పదవులలో, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండి రైతుల కోసం చేయని పనిని నీ కొడుకు వయసు ఉన్న ఎంపీ పనిచేసి చూయించిండన్నారు. మామిడి రైతుల కోసం మీరేం చేసిండని ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో గద్దె బొమ్మన్న, స్రవంతిరెడ్డి, పద్మారెడ్డి, నారాయణ యాదవ్, రాజశేఖర్ రెడ్డి, ప్రమోద్ కుమార్, కిషన్ నాయక్, మాస్టర్ శంకర్, ఇప్పకాయల కిషోర్, సందీప్ కుమార్, నాయుడి రాజన్న, అమ్మదాస్ పాల్గొన్నారు. రైతాంగానికి చేయాల్సిన పని ఏందో మీరు చేయండి. షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించే ధైర్యం ఉంటే ముందు షుగర్ ఫ్యాక్టరీ గురించి చర్చ పెట్టండి. ఈ ప్రాంతంలో ఉన్న గల్ఫానాలకు ఏం చేసావు జీవన్ రెడ్డి గారు అని అడుగుతున్నాను. ఈ ప్రాంతంలో ఉన్న బీడీ కార్మికులకు ఏం చేశావన్నా? అరవింద్ 200 కోట్లతోని పిఎఫ్ దగ్గర హాస్పిటల్ తీసుకొస్తున్నాడు. పసుపు బోర్డు తెచ్చాడు. 100,000 కోట్ల రూపాయల గిరిజనులకు, దళితులకు, రైతాంగానికి సంక్షేమం కోసం పథకాలు తీసుకొచ్చాడు. ఇది అరవింద్ చరిత్ర. కానీ కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్ను ఏ రకంగా ఓడించలేము మనం. అరవింద్, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ కమలం పువ్వు ప్రజల గుండెల్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ గుండెల్లో ఉంది. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త ఎవరో ఉన్నారు, ఆయన వ్యక్తిగతంగా అక్కడున్న అభ్యర్థులను డ్యామేజ్ చేస్తే పార్టీకి ఏమైనా లాభం, కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుందేమో అని ఆశిస్తున్నాడేమో. కానీ ఇందూరు గడ్డ అనేది భారతీయ జనతా పార్టీ గడ్డ. ఇక్కడ ధరంపూర్ అరవింద్ అనే వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా తను ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడుకొని ఉన్నందున దరఖాస్తుల పరిష్కారానికి అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 88 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డిపిఓ చక్రవర్తి తరుణ్ కుమార్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ వెంట పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను సూచించారు. ప్రజావాణి వినతులపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా సమాచారం తెలియజేస్తూ ప్రజావాణి సైట్లో పూర్తి వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కార మార్గం చూపాలని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 65 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి 10 వినతులు రాగా, రెవెన్యూ శాఖకు సంబంధించి 27, పోలీస్ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 5 ఫిర్యాదులు చొప్పున, ఉపాధి శాఖకు సంబంధించి 6 వినతులు వచ్చాయి. అదేవిధంగా మున్సిపాలిటీ, ఆర్టీసీ, డిఆర్డీఓ విభాగాలకు సంబంధించి 2 చొప్పున, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్,
లీడ్ బ్యాంక్ జిల్లా పరిషత్ గిరిజన సంక్షేమానికి సంబంధించి ఒక్కొక్క వినతులు వచ్చాయని వాటిని సంబంధిత శాఖలకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాల కూర్చి వస్తారని అధికారులు వారి శాఖల వారీగా స్వీకరించిన వినతులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ తీసుకున్న చర్యలపై ఫిర్యాదుదారులకు సమాచారం ఇస్తూ ప్రజావాణి వెబ్సైట్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. బాల్కొండ మండల కేంద్రంలోని వన్నెల్ ఎక్స్ రోడ్డు వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహంను మాజీ మంత్రి బాల్కొండ శాసనసభ్యులు వేమ్ల ప్రశాంత్ రెడ్డి తన స్వంత ఖర్చుతో ఆవిష్కరించారు. బాల్కొండ మండల కేంద్రంలోని వన్నెల్ ఎక్స్ రోడ్డు వద్ద సోమవారం ఛత్రపతి శివాజీ విగ్రహం మాజీ మంత్రి బాల్కొండ శాసనసభ్యులు వేమ్ల ప్రశాంత్ రెడ్డి తన స్వంత ఖర్చుతో శివాజీ విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగిందని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన వీరుడని వారు గుర్తు చేశారు. తెలుగు సంవత్సరం 1674లో హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారని వారు తెలిపారు. పెద్ద మనస్సుతో విగ్రహం ఏర్పాటుకు సహకారం అందించినందుకు వేముల ప్రశాంత్ రెడ్డికి బాల్కొండ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. శివాజీ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి ఈ నెల 25 వరకు మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు ప్రారంభించామని ఆర్టీసీ ప్రాంతీయ అధికారి జానీరెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర ప్రభుత్వం ములుగు జిల్లాలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వరంగల్ వరకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. అలాగే నిజామాబాద్ నుంచి 21 నుండి 24వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు కొనసాగుతాయని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. నిజామాబాద్ పట్టణ ప్రజలకి మరి నిజామాబాద్ కామారెడ్డి జిల్లా ప్రజలకి ఈ సందర్భంగా మేము టీఎస్ఆర్టీసీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి మేడారం జాతర సందర్భంగా ఈ నెల అంటే ఇవాళ 19వ తారీఖు నుంచి కూడా మళ్ళీ వచ్చే ఆదివారం వరకు 24వ తారీఖు వరకు కూడా బస్సులు మేడారం జాతర సందర్భంగా 270 బస్సులు పంపించడం జరిగింది. అంటే దాదాపు 50% బస్సులు కూడా మేడారం జాతరకు ఆల్రెడీ నిజామాబాద్ నుంచి ఇవాళ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మరి మనకు ఉన్న సగం బస్సులతోటే నగరంలోని కోటగల్లీలో గల శ్రీ భక్త మార్కండేయ దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా ఈ నెల 25 నుంచి 5 రోజుల పాటు విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని పద్మశాలి సంఘం నాయకులు తెలిపారు. నగరంలోని కోటగల్లి నిజామాబాద్ నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండేయ దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు 5 రోజుల పాటు విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 20 మంది స్వాములు శ్రీ భక్త మార్కండేయ స్వామి దీక్షాధారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నగరాధ్యక్షుడు గుజ్జేటి వెంకట నరసయ్య, ఉపాధ్యక్షులు గంట్యాల వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఈరోజు మార్కండేయ స్వామి దీక్షలు చేపట్టడం జరిగింది. 25వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి 5 రోజులు ప్రతిష్టాపన సందర్భంగా ఈరోజు మా మహిళా బంధువులచే మరియు మా సోదరులచే మార్కండేయ దీక్ష తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కుల బంధువులు కానీ నిజామాబాద్ ప్రజలు కానీ కోటగల్లి యందు ఏర్పాటు చేసినటువంటి దేవాలయంకు 25 తారీఖు నుంచి ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు ఉంటాయి. 25వ తారీఖు నాడు ఉదయం పూజా కార్యక్రమం స్టార్ట్ అయ్యి సాయంత్రము దేవతామూర్తుల విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం కలదు. కాబట్టి నగర పద్మశాలి కులస్తులు ప్రజానీకము పెద్ద ఎత్తున రఘునాథ కిల్లా రామాలయం ఇందూరు ఆలయ శిఖర పునఃప్రతిష్ఠ మహోత్సవం ఫిబ్రవరి 17 నుండి 19 వరకు ఘనంగా నిర్వహించారు.
ఇందూరు పట్టణంలో వెలిసిన శ్రీ రఘునాథ ఆలయం అతి పురాతనమైంది. చారిత్రక దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతుంది. మనకు ఇది మరో అయోధ్య భద్రాచలంగా కొండపై కోవెలలో శ్రీ సీతారామచంద్రుల వారు శ్రీకూర్మ పీఠంపై వెలిసింది. ఈ శిఖర పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని కె నరసింహమూర్తి నానిస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా, డాక్టర్ కొట్టూరు శ్రీశైలం, శ్రీకళ దంపతులు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. పునర్ప్రతిష్ఠ చేయడంలో మాకు ఈ అదృష్టం దొరికినందుకు నేను భగవంతుడికి ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాను. జనవరి 22వ తారీఖు నాడు అయోధ్యలో శ్రీరాముల వారిది ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఇక్కడ జరగడము ఏదో ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఆలయ పూజారి సందీప్ తివారీ మిగతా వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములచే 3 రోజులు అగ్ని ప్రతిష్ఠ హవన కార్యక్రమం, శిఖరమునకు జలాదివాసము, తీర్థప్రసాద వితరణ హవనము, దేవత హవనము, మూర్తి హవనము, ధాన్యాదివాసము, పుష్పాదివాసము, ఫలాదివాసము, షాయదివాసము మొదలైన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. ఈరోజు మహాప్రసాదం కైంకర్యం తాటిలత వీరేశం దంపతులచే నిర్వహించబడింది. వందలాది మంది భక్తులు ఇట్టి కార్యక్రమాలలో పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రులయ్యారు. ట్రస్ట్ సభ్యులైన చల్లగంగాధర్, గంటలింగం, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మొన్న 3 రోజుల కింద అంకురార్పణ జరిగి తెల్లారి అగ్ని ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమము, అదే సుదర్శన పెరుమాళ్లకు, చక్ర పెరుమాళ్లకు జలాదివాసం, ధాన్యాదివాసం, ఫలాదివాసం, శయాదివాస కార్యక్రమం జరిగి ఇవాళ స్వామివారి యొక్క శిఖర ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఇవాళ మహాపుణ్యాది 10:54 స్వామివారి యొక్క శిఖర ప్రతిష్ఠ మహోత్సవం. జక్రాన్పల్లి మండలంలో గల ఇందిరానగర్ కాలనీ వాసులతో సిపిఐ-ఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ పార్టీ జనరల్ బాడీ సమావేశం సబ్ డివిజన్ కార్యదర్శి భట్టు కిషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య వక్తగా జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరూ ఐక్యమత్యంతో కలిసి సమాజంలో జరుగుతున్న అసమానతలను, జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాలని, సమస్యలపై ఐక్యమత్యంగా కలిసి పోరాడాలని వారు తెలియజేశారు. మన పార్టీ విధి విధానాలు నచ్చి మన లైన్లోకి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిపిఐ-ఎంఎల్ పార్టీలు మనతో కలిసి రావాలనుకున్నాయని, అందుకే సిపిఐ-ఎంఎల్ ప్రజాపంత, సిపిఐ-ఎంఎల్ ఆర్ఐ, సిపిఐ-ఎంఎల్ పిసిసి పార్టీలు ఒకటిగా ఏర్పడి సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్గా అవతరిస్తున్నాయని, ఈ విలీన మహాసభలు ఖమ్మం వేదికగా 3, 4, 5 తేదీలలో జరుగుతున్నాయని, 3వ తేదీన భారీ బహిరంగ సభ ర్యాలీ ఉంటుందని, ఇట్టి కార్యక్రమానికి అందరూ కలిసి రావాలని, విజయవంతం చేయాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ నాయకులు తలారి గంగాధర్, అనిల్ కుమార్, నాయకులు నిఖిల్, శంకర్, మోహన్, ప్రభాకర్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. దళారీ పెట్టుబడి విధానం నశించాలని, ఓడించాలని, ఒక నూతన సమాజాన్ని నిర్మించాలని, అట్లాగే వ్యవసాయ రంగంలో కార్పొరేటు వ్యాపారుల జోక్యాన్ని అరికట్టే విధంగా వ్యవసాయ రంగం. జిల్లా ఉపాధి కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహించారు. 14 మందికి ఆర్డర్ కాపీలు అందజేశారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం నిజామాబాద్ ఆధ్వర్యంలో మెడ్ ప్లస్ కంపెనీ ద్వారా మినీ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా సెలెక్ట్ మొత్తం 14 మందికి ఆర్డర్ కాపీలు అందజేశామని జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎస్ శ్రీనివాస్ తెలపడం జరిగింది. సిరిమల్ల శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ నిజామాబాద్. ఈరోజు మనము మా ఎంప్లాయ్మెంట్ కార్యాలయం నందు మనం జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికోసం మెడ్ ప్లస్ అనే కంపెనీ, ఇది ఫార్మాసిటికల్ బేస్డ్ కంపెనీ. దీంట్లో ఉద్యోగాల అవకాశాల కోసము ఖాళీలు అనేది హైదరాబాద్లో ఉన్నవి. సో వాళ్ళ కోసం అని చెప్పేసి మన నిజామాబాద్లో ఉన్న నిరుద్యోగ యువత కోసం అని చెప్పేసి మేము ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. అండ్ దీనికోసం మా దగ్గర ఒక 50 మంది వరకు నిరుద్యోగులు ఆసక్తి ఉన్నవారు అటెండ్ అయ్యారు. దాంట్లో 14 మెంబర్స్కి ఆఫర్ లెటర్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో యువత నడవాలని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్ పిలుపునిచ్చారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని స్థానిక ఆర్ఆర్ చౌరస్తాలో గల శివాజీ విగ్రహానికి మేయర్ నీతు కిరణ్ పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివాజీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బారాస నగర అధ్యక్షుడు శిల్పరాజు తదితరులు పాల్గొన్నారు.
న్యూఢిల్లీలో జరిగిన జాతీయ బీజేపీ కౌన్సిల్ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్, మాజీ అధ్యక్షుడు బస్వా, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జాతీయ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్, మెదక్ పార్లమెంట్ పరారి బస్వా లక్ష్మీ నరసయ్య, జగిత్యాల జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, పార్లమెంట్ కన్వీనర్ గద్దబొమ్మన, ఆర్మూర్ ఎమ్మెల్యే, కామారెడ్డి ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని తాళ్లరామడుగు గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని యోగేశ్వర యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ, మహారాష్ట్ర యోధుడు హిందూ సామ్రాజ్యవాదాన్ని విస్తృతపరిచి హిందువుల మనోభావాలను కాపాడినటువంటి మహాయోధుడు సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహారాష్ట్రను ఏకతాటికి తీసుకొచ్చి భారతదేశంలోని అన్ని మతాలను గౌరవిస్తూ హిందూ మతాన్ని కాపాడిన గొప్ప వ్యక్తి అని, వందల సంవత్సరాలు గడిచినా కూడా ఆయనను స్మరిస్తున్నామంటే ఆయన చూపిన అడుగుజాడల్లో యువతను ఏకతాటిపై నడిచి ఆయన చూపిన మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి నక్క రాజేశ్వర్, సతీష్, పల్లికొండ నవీన్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్ర యోధుడు హిందూ సామ్రాజ్యవాదాన్ని విస్తృతపరిచి హిందువుల మనోభావాలను కాపాడినటువంటి మహాయోధుడు మహాసామ్రాట్ శివాజీ మహారాజ్ గారి జయంతిని నిర్వహించడం ఈ రోజు మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఆయన మరి చాలా మహారాష్ట్రను ఏకం చేసి భారతదేశంలో అన్ని మతాలను మరి సమానంగా చూసి మోపాల్ మండలం నుండి సింగంపల్లి మండలానికి చెందిన పల్లికొండ పోషెట్టి కలెక్టర్ సిపిఎస్ఏలకు వినతిపత్రం సమర్పించారు. తమ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారని, ఆర్థికంగానూ నష్టం కలిగిస్తున్నారని పల్లికొండ రమేష్ మరికొందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోపాల్ మండలంలోని సింగంపల్లి గ్రామానికి చెందిన పల్లికొండ పోషెట్టి గంగపుత్ర సంఘంలో సభ్యుడిగా ఉన్నారు. ఇతనిని కుల సంఘంలోని 9 మంది సభ్యులు పల్లికొండ దాసు, భూమయ్య, రమేష్, నడిపుళ్ల పెద్ద గంగారం, పెద్దోళ్ల నడిపి గంగారం, పల్లికొండ పెద్ద సాయిలు, కొండూరు భూమయ్య, మోహన్ కలిసి నన్ను బహిష్కరించారని పల్లికొండ పోషెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. నాకు చేప డబ్బుల విషయంలోనూ తీవ్ర అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సిపి కల్మేశ్వర్ మోపాల్ ఎస్ఐలకు ఫిర్యాదు చేశానన్నారు. నాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యకు పాల్పడతానన్నారు. నన్ను, నా కుటుంబాన్ని కుల బహిష్కరించిన పెద్ద మనుషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పల్లికొండ భూమాయని చేపల పైసలు వచ్చిన లెక్క డిసెంబర్లో చేపలు డిసెంబర్లో పోయినాయి. కానీ పైసలు అడిగితే పైసలు లేవు నాకని చెప్పాడు. కానీ నేను పైసలు అడిగితే మేము వేరే కులమూల పెద్ద మనుషులు కూడా అడిగినా మా ఆయన 60 మంది తరపున్నది, 60 మందిని కూడా అడిగినా కానీ మీ 9 మంది పైసలు మీ పైసలు నీకు ఇచ్చేసినాం, మా దగ్గర ఉంచుకోలేదు వాళ్ళు కూడా చెప్పారు. 4 సొసైటీలో బయటకి ఇస్తాను కూడా పోయినా. నగరంలోని ముదిరాజ్ వీధిలో గల శ్రీ ముదిరాజ్ సంఘం హనుమాన్ మందిరంలో దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలోని పోచమ్మగల్లి వద్ద ముదిరాజ్ హనుమాన్ ఆలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. విగ్రహదాతలు నాయని పుష్ప దుర్గావతి, నాయని స్వప్న అనిల్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, అర్చకులు వేద మంత్రోచ్చరణ నడుమ విగ్రహదాతలకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గణపతి, గౌరీ పూజ, గోపూజ, కలశస్థాపన, దత్తాత్రేయ స్వామి ఊరేగింపు కన్నుల పండుగగా నిర్వహించారు. మన నిజామాబాద్ నగరంలోని ముదిరాజ్ వీధి ముదిరాజ్ సంఘం ఆవరణలోని హనుమాన్ టెంపుల్లో ఈరోజు ఎంతో పవిత్రమైన దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. దీనికి గాను నాయని శ్రావణ్ కుమార్ దంపతులు దీనికి నాయని అనిల్ కుమార్ దంపతులు డొనేట్ చేసి దీనికి ముందుకు వచ్చినారు. జాన్కంపేట్, పచ్చల నడుకుడ గ్రామాల మధ్య నెలకొన్న సరిహద్దు వాగు సమస్య పరిష్కరించాలని జాన్కంపేట్ గ్రామస్తులు కోరారు. నియోజకవర్గంలో వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్, పచ్చల నడుకుడ గ్రామాల మధ్య నెలకొన్న సరిహద్దు వాగు సమస్య పరిష్కరించి 2 గ్రామాలు శాంతి నెలకొల్పాలని జాన్కంపేట గ్రామస్తులు కోరారు. ఇవాళ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయానికి జాన్కంపేట్ గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గ్రామంలో ప్రజాప్రతినిధి, ఆర్డీఓ వారికి మద్దతిస్తున్నారని ఆరోపించారు. సరిహద్దు వాగు సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అధిక సంఖ్యలో తరలివచ్చారు. సమస్య పరిష్కరిస్తామని సముదాయించడంతో జాన్కంపేట గ్రామస్తులు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాన్కంపేట గ్రామస్తులు మాట్లాడుతూ సమస్యపై సరిహద్దు వాగు సమస్యపై గత కొన్ని రోజుల క్రితం కలెక్టర్కు విన్నవించిన సమస్య ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి 2 గ్రామాల మధ్య పెండింగ్లో ఉన్న సరిహద్దు వాగు సమస్యపై జిల్లా కలెక్టర్ ప్రభుత్వం దృష్టి సారించి ప్రత్యేక చర్యలు తీసుకుని సరిహద్దు వాగు సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాన్కంపేట
గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ధన్యవాదాలు. నా పేరు కిషోర్ గౌడ్, జాన్కంపేట మాది, వేల్పూర్ మండలం జాన్కంపేట. అయితే ఏం లేదు, మాకు నడుకుడకు పచ్చల నడుకుడ గ్రామానికి సరిహద్దు విషయము, వాగు సరిహద్దు విషయంలో మేము కలెక్టరేట్కి వచ్చినాము 2000 మందితోని. మాకు కలెక్టర్ గారు చెప్పిండు, ఇప్పుడు కింద ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చిండు, ఈ తక్షణమే ఈ 1 వీక్లో సరిహద్దు చూపించాలంట అని చెప్పిండు. అందు గురించి మేము వచ్చి ఇప్పుడు ఏసీబీ గారు కూడా ఇక్కడనే ఉన్నారు, మా పక్షాన్ని ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి సందర్భంగా విగ్రహ వ్యవస్థాపకులు పసుపులోటి గోపీకిషన్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు, శివాజీ మహారాజ్ యొక్క గద్దె నిర్మాణం పూర్తి చేసి ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. శివాజీ విగ్రహ వ్యవస్థాపకుడు పసుపులేటి గోపీకిషన్ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథులు బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్, మల్లారం స్వామి, బోధన్ పట్టణంలోని హనుమాన్ మందిర్ అర్చకులు ప్రవీణ్ మహారాజ్, బోధన్ పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ తుమ్ము పద్మశరత్ రెడ్డి, అదేవిధంగా బోధన్ పట్టణంలోని కౌన్సిలర్లు, బోధన్ పట్టణ శివసేన అధ్యక్షులు ఎనుగంటి గౌతమ్ గఢ్, ప్రధాన కార్యదర్శి బండారుపల్లి రవికిరణ్, ఉపాధ్యక్షులు మధుబాబు శివసేన, సీనియర్ నాయకులు భూమన్న ప్రీతం, బిల్లా విజయ్ రాజు, భారతీయ విద్యార్థి సేన నిజామాబాద్ జిల్లా కో కన్వీనర్ చింతకుల లోకేష్ గౌడ్, బోధన్ పట్టణ అధ్యక్షులు కస్పలింగం, మండల ఉపాధ్యక్షులు శ్రీను, బిలా విజయ్, దూడల్ విజయ్, నరేందర్ సాగర్, అనేక మంది హిందూ ప్రజలు ఈ కార్యక్రమంలో శివాజీ మహారాజ్ విగ్రహ వ్యవస్థాపకులు పసుపులేటి గోపీకిషన్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ విగ్రహానికి మున్సిపల్ తీర్మానానికి సహకరించిన మున్సిపల్ చైర్పర్సన్ తుమ్ము పద్మశరత్ రెడ్డి, కౌన్సిలర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క హిందూ యువకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఈరోజు బోధన్ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం 394వ జయంతి సందర్భంగా ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మేము మాతోటి పాటు పట్టణ ప్రజలంతా ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజే ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రారంభించినట్టు భావిస్తూ ఉన్నాం. నిజాం సాగర్ మండలం అచ్చంపేట్ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మద్యం సేవించి విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుడిని విధుల్లోంచి తొలగించిన సంఘటన నిజాం సాగర్ మండలం అచ్చంపేట్ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. విద్యార్థితో కాళ్ళు ఒత్తించుకొని మసాజ్ చేయించుకున్న కీచక ఉపాధ్యాయుడు ప్రవర్తన పట్ల పేరెంట్స్ మండిపడ్డారు. విద్యార్థి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. గురుకులము ఎస్సీ వెల్ఫేర్ బిచ్కుంద స్కూల్ అచ్చంపేటలో లొకేట్ అయి ఉంది. 13వ తారీఖు మా స్కూల్లో ఒక పిల్లవాడికి టీచర్ మిస్బిహేవ్ చేశాడు అని చెప్పి కంప్లైంట్ చేశాడు. అది 14th నేను లీవ్లో ఉండటం వలన ఏం యాక్షన్ తీసుకోలేదు. 15th నేను రాగానే వెంటనే అతన్ని స్కూల్ నుంచి పర్మనెంట్గా డిస్మిస్ చేసేసాను. యాక్షన్ తీసుకున్నాను. పిల్లవాడి పేరెంట్స్కి ఇన్ఫామ్ చేశాను. పేరెంట్స్ ఇల్లిటరేట్ అవ్వటం వలన వాళ్ళ అన్న చదువుకుంటే ఆ పిల్లోడికి చెప్తే అతను అంత విని కరెక్ట్ సార్ మీరు చేసింది ఓకే నో ప్రాబ్లం పిల్లోడిని ఉండనివ్వండి అన్నారు. పిల్లవాడు మా దగ్గరే ఉన్నాడు. కానీ అంత పిల్లవాడిది రూల్ ప్రకారం పిల్లవాడి డీటెయిల్స్ ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి మేము దాన్ని సీక్రెట్గా ఉంచాము. బికాస్ అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి పిల్లవాడి లైఫ్ దాంతో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కానీ తర్వాత ఏం జరిగిందో ప్రెస్ వాళ్ళందరూ పిల్లవాడి ఐడెంటిటీని డిస్క్లోజ్ చేసేసారు. చాలా పేరెంట్స్ అందరినీ పానిక్ అయ్యేలాగా చేశారు. పేరెంట్స్ అందరూ చాలా డిస్టర్బ్గా ఉన్నారు. రామారెడ్డి మండలం రెడ్డిపేట రేణుకామాత ఎల్లమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తున్నామని భక్తులు భారీగా వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో అంగరంగ వైభవంగా రేణుకామాత ఎల్లమ్మ పండుగ 5 సంవత్సరాలకోసారి ఆనవాయితీగా ఈ యొక్క పండుగ జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ పరంజ్యోతి శిలా విగ్రహశిఖ ప్రతిష్ట రేణుకా జమదగ్ని కళ్యాణ మహోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున యజ్ఞం వేద పండితుల మధ్య ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈరోజు యజ్ఞం అనంతరం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుందని, రేపు మంగళవారం పెద్ద ఎత్తున అమ్మవారి కళ్యాణం, వడిబియ్యం, మహా అన్నదానంతో పాటు రెడ్డిపేటలో ఈ పండగ అంగరంగ వైభవంగా చేసుకోవడం, కులమత భేదాలు లేకుండా ప్రతి ఇంటి నుండి బోనాలు తీసి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ప్రత్యేకంగా మాతంగి దేవి మాత ప్రత్యేక పూజలు సైతం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. వీడీసీ అన్ని కుల సంఘాల సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో, పుర ప్రముఖులు, సర్పంచ్లు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరుగుతుందన్నారు. విగ్రహాల ప్రతిష్ట జరుగుతుంది. అలాగే సాయంత్రం బలిహరణము అన్ని కార్యక్రమాలు మంగళవారికి ప్రసాదం జరుగుతుంది. రేపు దర్పల్లి మండలం రేకులపల్లి గ్రామంలో గంగపుత్ర ఆరాధ్య దైవం గంగమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు. దర్పల్లి మండలం రేకులపల్లి గ్రామంలో గంగపుత్రులు సుమారు 70 కుటుంబాలు కలవు. గత 30 సంవత్సరాల క్రితం నుండి గంగమ్మ గుడి చిన్నగా నిర్మాణం చేసుకుని పూజలు చేస్తూ మా ఆరాధ్య దైవమైనటువంటి గంగమ్మ తల్లిని కొలుస్తున్న సందర్భంగా ఫిబ్రవరి 15, 2024 రోజున పెద్ద చెరువు 573 సర్వే నంబర్లో మా కులదైవమైనటువంటి గంగమ్మ గుడిని పెద్దగా నిర్మాణానికి భూమి పూజ చేసుకున్నాం. ఆ స్థలంలో కొన్ని ఈత చెట్లు అడ్డు వస్తున్నాయని గౌండ్ల కుల సంఘ పెద్ద మనుషులకు చెప్పడం జరిగింది. వారు కూడా స్థలం వద్దకు వచ్చి పరిశీలించి 5-6 చెట్లు పోతాయి కదా అని తీసేయమని చెప్పిన తర్వాతనే మేము 5-6 చెట్లను తొలగించడం జరిగింది. తొలగించిన తర్వాత వాస్తు పండితుడు వచ్చి అక్కడి నుంచి కొంత పైభాగానికి జరిపి ముగ్గు పోయడం జరిగింది. ఆ తర్వాత గౌండ్ల కులస్తులు మాయి ఈత చెట్లు 200 నుంచి 350 చెట్ల వరకు తొలగించారని మా గంగపుత్రులపై ఆరోపణ చేస్తున్నారు. మాపై ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. వాస్తవంగా మేము గౌండ్ల కుల పెద్ద మనుషుల్ని అడిగిన తర్వాత ఆ స్థలంకు పెద్ద మనుషులు తీసుకువచ్చి చూపించిన తర్వాత తీసివేయడం జరిగింది. కానీ వారు దర్పల్లి ఎంఆర్ఓ అట్లాగే దర్పల్లి పోలీస్ స్టేషన్లో అక్రమంగా కేసు పెట్టారు. 350 చెట్లు తొలగించారని అక్రమంగా గంగపుత్రులపై కేసులు పెట్టడం జరిగింది. కానీ తొలగించింది 5-6 చెట్లు మాత్రమే. వారికి చెప్పి తర్వాత తొలగించడం జరిగింది. అధికారులు దీనిపై పూర్తి విచారణ చేసి అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని, మా గంగపుత్రులకు న్యాయం చేసి మా గంగమ్మ గుడి నిర్మాణానికి సహకరించగలరని మా గంగపుత్ర సభ్యుల ప్రార్థన. చెట్లు 5-6 చెట్లు వీళ్ళు తొలగించింది వాస్తవమే, వాళ్ళకి చెప్పి. కానీ ఈ అగ్గి పెట్టడం అనేది ఈ యొక్క ముగ్గు పోయే కంటే ముందే అగ్గి పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇది తొలగించిన తర్వాత అగ్గి పెట్టడం కాదు, ఈ యొక్క ముగ్గు పోయే కంటే ముందే ఒక 2-3 రోజుల ముందే అగ్గి పెట్టుకొని ఇదంతా కాలబెట్టడం జరిగింది. అది ఎవరు పెట్టిండ్రు అనేది నీకు తేల్చాల్సింది అధికారులు అనేది. హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నేడు తిమ్మాపూర్ గ్రామంలో వారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ పెద్ద మనుషులు, దేవాలయ కమిటీ పెద్ద మనుషులు, వివిధ సంఘాల పెద్ద మనుషులు, ప్రజాప్రతినిధులు, యోజన సంఘాల నాయకులు, యువకులు పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పుప్పాల నరేష్ మాట్లాడుతూ హిందుత్వం కోసం హిందువులను ఏకం చేసి ఎన్నో యుద్ధాలను గెలిచాడు. వివిధ రకాలైన కొత్త తరహా గెరిల్లా లాంటి యుద్ధ విధానాలతో ఎందరో శత్రువులని మట్టి కరిపించాడు. మట్టి కరిపించిన మహారాజు శ్రీ ఛత్రపతి శివాజీ నేడు వారి జయంతి సందర్భంగా వారి జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకుని హిందుత్వం కోసం పాటుపడాలని, సనాతన ధర్మాన్ని కాపాడాలని ఆచరించాలన్నారు. అదేవిధంగా గ్రామ యువత, గ్రామ పెద్దలందరూ మూకుమ్మడిగా విగ్రహ ఆవిష్కరణ చేయడానికి పూనుకున్నందుకు గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అట్టి మహారాజు గారి జయంతి సందర్భంగా ఇవాళ మనందరం జరుపుకోవడంతో పాటు ఇవాళ ఒక సంకల్పాన్ని ఇవాళ మనందరం గ్రామ ప్రజలందరం కూడా ఒక సంకల్పాన్ని తీసుకుందాం. ఏంటంటే ఆ మహా నాయకుడి యొక్క విగ్రహ విగ్రహాన్ని కూడా ఇవాళ పెట్టడానికి మనందరం మూకుమ్మడిగా ఇవాళ ఒక సంకల్పాన్ని తీసుకుందామని చెప్పేసి ఒక చిన్న ఆలోచన. నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని చిట్యాల గ్రామంలోని అధికారుల అండాదండలతో అక్రమ ఇసుక దందా కొనసాగుతుంది. భవన నిర్మాణ పనుల పేర్లతో 3 పూలుగా 6 కాయలుగా ఇసుక దందా కొనసాగుతుంది. అధికారులతో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం మర్మమేంటని ప్రజలు వాపోతున్నారు. ఇసుక విపరీతంగా డిమాండ్ పలుకుతుంది. నిర్మల్ పట్టణంతో పాటు చిట్యాల కాలువ, వెంగ్వాపేట్ ప్రాంతంలో వందల సంఖ్యలో ట్రాక్టర్ ఇసుక దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా గ్రామాల అభివృద్ధి కమిటీ, వీడీసీలకు ఆదాయ వనరులు ఇసుక దందా మారింది. వీడీసీ తమ పరిధిలోని వాగులకు వేలంపాట నిర్వహించి అనాధికారంగా తప్పుకు నేనేందుకు అనుమతులిస్తున్నాయి.
భూగర్భ శాఖ పోలీసు యంత్రాంగం పట్టించుకోకపోవడంతో అక్రమ ఇసుక దందా నిరంతరాయంగా కొనసాగుతుందని విమర్శలున్నాయి. చిట్యాల గ్రామం శివారులో ఇసుక నిల్వ చేసిన వ్యాపారులకు నిర్మల్ జిల్లా కేంద్రం అడ్డాగా మారింది. అలాగే నిర్మల్ సమీపంలోని గల వెంగపేట్ వాగు నుంచి కూడా అక్రమ ఇసుక తరలిస్తున్నారు. చిట్యాల స్వర్ణవాగు పరివాహక ప్రాంతంలోని ఆలూర్ బోర్గం గ్రామాలను ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. దంత వైద్యులు సూచించిన సలహాలు విద్యార్థులు తప్పక పాటించాలని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం బ్రష్ చేయాలని సెయింట్ జావేర్స్ పాఠశాల చైర్మన్ నర్సింగ్రావు తెలిపారు. స్థానిక సెయింట్ జేవియర్స్ పాఠశాలలో మేఘన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ వారు పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా దంత పరీక్షలు చేసి దంత సంరక్షణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేఘన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ దంత వైద్య నిపుణులు, సంస్థ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ వెంగళరావు నేతృత్వంలో 10 మంది జూనియర్ డాక్టర్స్ పాల్గొని విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి వాటి సంరక్షణకు తగిన సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంగళరావు మాట్లాడుతూ విద్యార్థులు ఉదయం సాయంత్రం బ్రష్తో పళ్ళు తోముకోవాలని, 2 నెలలకు ఒకసారి బ్రష్ మార్చాలని, పళ్ళల్లో కాంటాలు కానీ పిన్నిస్లు కానీ పెట్టవద్దని, పళ్లను పైకి కిందికి బ్రష్తో తోయాలి, ఎక్కువసేపు తోముకోవద్దని, ఉప్పళ్ళు లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ను చేతి వైద్యాలు వాడకూడదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పి నరసింహారావు మాట్లాడుతూ డాక్టర్లు సూచించిన సలహాలు విద్యార్థులు తప్పక పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లతాగౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మేయర్ను నూతన అదనపు మున్సిపల్ కమిషనర్ మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ నగర మేయర్ క్యాంపు కార్యాలయంలో మేయర్ దండునీతి కిరణ్ను సోమవారం నిజామాబాద్ అదనపు మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన శంకర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ దండునీతి కిరణ్ మాట్లాడుతూ అదనపు మున్సిపల్ కమిషనర్ శంకర్ నిజామాబాద్ ప్రజల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ 394వ జయంతి సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శివాజీకి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ సమాజంలో అసమానతలు పోయి సమసమాజ స్థాపన రావాలని కోరుకున్నాడని, తన రాజ్యంలో అన్ని కులాలకు, మతాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చాడని, శూద్రుడు అనే కారణంతో శివాజీకి ఆనాడు బ్రాహ్మణ మనువాదులు పట్టాభిషేకం చేయలేదని, నేడు మనువాదులు శివాజీ చరిత్రను అనుకూలంగా మార్చుకుంటున్నారని అన్నారు. భారతదేశంలో కుల వ్యవస్థకు, మనువాద బ్రాహ్మణీయ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. నేడు సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని అధ్యయనం చేస్తూ సమాజం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలపై ప్రతి విద్యార్థి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ జిల్లా ఉపాధ్యక్షులు ప్రిన్స్, జిల్లా నాయకురాలు దేవిక, యూనివర్సిటీ నాయకులు అక్షయ్, ప్రవీణ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ 394వ జయంతిని పురస్కరించుకుని కంటేశ్వర్ మండలంలో గల కంటేశ్వర్ చౌరస్తాలో వారి జయంతి వేడుకలను కంటేశ్వర్ యోజన సంఘం తరపున ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో అడ్వకేట్ రాజకుమార్ సుబేదార్, భవితా విజయ్ కుమార్, బల్లమణి రాజశేఖర్ స్వామి, గంప స్వామినాథ్, సందేటి సాయలు, యువత తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధైర్యానికి, పోరాటానికి మారుపేరు ఛత్రపతి శివాజీ మహారాజ్. వేల్పూర్ మండలంలోని ఉప్లూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్కు వ్యతిరేకంగా మెట్పల్లిలో కరపత్రాల పంపిణీ. నియంత ఎంపీ అరవింద్ మళ్లీ వద్దంటూ పోస్టర్ల కలకలం. జీవన్ రెడ్డి అంకుల్ ఇవేం పనులు, తనకు అహంకారం పెరిగిందని జీవన్ రెడ్డి ఎలా అంటారని ఎంపీ అరవింద్ ప్రశ్న. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. అధికారులకు నిజామాబాద్ కామారెడ్డి కలెక్టరేట్లో రాజీవ్ గాంధీ, జితేశ్వరి పాటిల్ హనుమంతు సూచన. మేడారం జాతరకు నిజామాబాద్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. నిజామాబాద్లో ప్రారంభించిన ఆర్టీసీ ప్రాంతీయ అధికారి జానిరెడ్డి.
ఇందిరమ్మ రాజ్యం పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ కవిత ధ్వజం. అత్యంత వైభవంగా ముగిసిన రఘునాథ కిల్లా రామాలయం శిఖర పునః ప్రతిష్టాపన మహోత్సవం. పెద్ద ఎత్తున భక్తుల హాజరు. జిల్లా ఉపాధి శిక్షణ కార్యాలయంలో మినీ జాబ్ మేళా. 14 మందికి ఆర్డర్ కాపీలు అందజేసిన ఉపాధి కల్పనాధికారి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.